నమస్కారం సార్. ఈ నెల మీరు ఏటీఎంలో 6 సార్లు మనీ విత్డ్రా చేశారు. మీ లిమిట్ దాటారు కాబట్టి అకౌంట్లో ఛార్జీలు కట్ చేయడం జరిగింది. మినిమం బ్యాలెన్స్ పెట్టనందుకు ఈ నెల మీకు పెనాల్టీ వేయడం జరిగింది. మా బ్యాంకు ఏటీఎం వాడుతున్నందుకు గాను మీరు తప్పకుండా ఈ ఛార్జీలు కట్టవలసి ఉన్నది. లేనిచో మీ కార్డు బ్లాక్ చేయబడును. గిట్లుంటది బ్యాంకోళ్ళ కథ. వాళ్ళకు రావాల్సిన కాడ అన్ని పక్కా చెకింగ్ చేసుకుంటారు. అయితే ఏం డ్యూటీలు చేస్తున్నారాయా? అకౌంట్లు ఊడ్చేస్తుంటే అగుపడతలేదా? లేకుంటే ఆ బడివేగాలతోటి మీరు గిట్లా చేతులు కలిపిరా అని బ్యాంకులను ఆర్పారార్చుకున్నది దేశం పెద్ద కోర్టు. డిజిటల్ అరెస్ట్ పేరు మీద 5 ఏళ్లలో 54,000 కోట్లు కొట్టేసిరంటే చూడండిగా. ఓ చిన్న రాష్ట్రం బడ్జెట్ అంత పైకము. డిజిటల్ అరెస్ట్ అంటే తెలుసు కదా, మీ పేరు మీద డ్రగ్స్ పార్సల్ వచ్చిందని, డ్రగ్స్ దందాల మీ పేరుందని, మీ వాడు మర్డర్ కేసులు ఇరుక్కున్నాడని, మీ ఇంటి మీదకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తున్నారని, సిబిఐ కేసు కట్టబోతున్నదని వీడియో కాల్ చేసి ధమ్కీలు ఇస్తారు సైబర్ దొంగలు. కేసు కావద్దంటే మాకు పైకం పంపురి, లేకుంటే మీ ఇష్టం అని బుగులు పట్టిస్తారు. సల్లా చెమటలు పట్టి ఎంబటే బ్యాంకు కురికి లక్షలాలు చెప్పిన అకౌంట్ కు పంపిన వాళ్ళు బొచ్చాడు మంది. అగో గాడ లాపరవ చేస్తున్నారట బ్యాంకు వాళ్ళు. గింత పైకం ఎవలకు ఎందుకు పంపుతున్నారని వివరాలు అరుచుకోకుండానే ఓకే చేస్తున్నారు. మరి ఏహే మాకెందుకని లైట్ తీసుకున్నందుకు పబ్లిక్ మునుగుతున్నారని కోర్టు గరం అయ్యింది. మొన్న నల్గొండలకి బ్యాంక్ మేనేజర్ మేడం కస్టమర్ టెన్షన్ పడుతుంటే చూసి 18 లక్షలు లాస్ కాకుండా కాపాడే. మరి వీళ్ళని కూడా సైబర్ దొంగలు బెదిరించే పైకం గుంజబోయ్యాన్రు. అందరికి ఇట్లా డ్యూటీలు చేస్తే బాగుంటదని కోర్టు ఆపొచ్చానా. మినిమం బ్యాలెన్స్ అని, మెసేజ్ల ఛార్జీలని, అదని ఇదని గట్టిగానే గుంజేటోళ్ళు కస్టమర్ల పైకం కాపాడకుంటే ఎట్లా? మరి ఏదున్నా పోలీస్ స్టేషన్ కు రమ్మంటారు, లేదంటే పోలీసులే మీ ఇంటికి వస్తారు కానీ ఫోన్లు చేసి బెదిరియారు, పైసలు ఇస్తే మాఫీ చేస్తామన్నారు. ఇది పక్కా యాద పెట్టుకోండి జరా.